వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, అలాగే కూడా ఒక పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి, దానికోసమే ఈ ప్రత్యేకమైన సమావేశంలో కూడా ఎందుకు ఎలా ఉండాలని చెప్పేసి కూడా వజ్ర భాస్కర్ రెడ్డి గారు వివరించడం జరిగింది. బాగా ఆలోచించమని చెప్పిన అధికారులు మా అందరూ ఎందుకంటే సింగనమల నియోజకవర్గం అంటే పోరాటాలకు ఒక గడ్డ, పోరాటాలకు ఒక నిలయం. 1989లో కూడా దానికంటే ముందుగా కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు కూడా అనంతపురం జిల్లాలో అయినాయంటే సింగనమల నియోజకవర్గం యొక్క కార్యకర్తలు రైతులు ముఖ్య కారణం తెలియజేస్తున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం లాంటి కడప జిల్లాలో కరువును పాల్గొనడానికి, అలాగే రైతాంగం అనేది కూడా ఆత్మహత్యలకు పాల్పడాలంటే రైతు కూలీలు కూడా వలసలు పోతుంటే అవన్నీ కూడా అరగట్టడానికి కూడా అనేక ఉద్యమాలు కూడా చేశాం. ఈ సింగనమల నియోజకవర్గం పార్టీ కార్యకర్తల యొక్క కష్టం వల్ల కూడా ఆ ఉద్యమాలు కూడా అనేక కూడా సక్సెస్ఫుల్ కూడా అయినాయి. కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్న ప్రతి పోరాటానికి కూడా ఈ సింగనమల నియోజకవర్గమే కేంద్ర బిందువుగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా దానికి సంసిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది. దానికి సంసిద్ధం కావాలంటే ఇప్పుడు మనకు చెప్పినట్టుగా పెద్దారెడ్డేమో కొడతామంటున్నాడు, అతనేమో భాస్కర్ రెడ్డేమో మరొకటి చెప్తున్నాడు. అన్ని దానిలో కూడా సిద్ధమైన దెబ్బలు కూడా సిద్ధమైన కమిటీలో కూడా రావాలంటున్నాడు. దానికి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా 2019 నుంచి 24 చూసిన పరిపాలన చూసిన తర్వాత, దానికి 24 జరిగిన ఎన్నికలు చూసిన తర్వాత ఎందుకు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎవరు అమలుపరచలేని సంక్షేమ కార్యక్రమం అమలుపరిచి ప్రతి ఒక్కరికి కూడా రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా కూడా, అలాగే కూడా అభివృద్ధి అనేది కూడా ఈ రాష్ట్రంలో జరిగినా కూడా, అనేకమైన పరిపాలన సంస్కరణ తీసుకొని వచ్చినా కూడా మనకు 11 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు ఇక్కడ సమావేశం ఇంతమంది అయినా కూడా మన ఓట్లు మనం కూడా ఏపించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉండిన విషయాన్ని కూడా ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు. అంతేకాదు ఈ రోజు గ్రహించి అప్పుడు జరిగిన తప్పులను కూడా సరిదిద్దుకొని ఈ రోజు మన అందరినీ కూడా సంసిద్ధం చేసేదే కాకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ కార్యకర్తలకే పెద్ద బిడ్డ వేయాలని చెప్పేసి ఈ పార్టీ కార్యకర్తల గొంతుల్ని ఆ రోజు తీసుకొని నిర్ణయాలకు తీసుకొని ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమం కూడా వాలంటీర్ల ద్వారా కాదా మీ ద్వారా కూడా అందించాలని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని 18 లక్షల కార్యకర్తలు కూడా తీర్చిదిద్దడానికి ఈ రోజు ఈ సంస్థాగత